ఓం శ్రీ వెంకట పూర్ణానంద లక్షానందనాథాయ నమః. శ్రద్ధ, ఆసక్తి కలిగిన నా జ్యోతిష్శాస్త్ర విద్యార్థులకు మరింత ఉత్సాహం కలిగించడానికి యూట్యూబ్లో 15 పాఠాలకు ప్రతి పాఠం చివర మేమడిగే ప్రశ్నలకు సరైన సమాధానాలను కామెంట్ రూపంలో తెలియజేసిన వారిని నిజమైన అంకిత భావం కలిగిన విద్యార్థులుగా గుర్తించి వారికి లైవ్లో సందేహ నివృత్తి చేయడం జరుగుతుంది. 30 పాఠాలకు సరైన సమాధానాలు ఇచ్చిన వారికి ఒక అమూల్యమైనటువంటి జ్యోతిష్శాస్త్రానికి చెందిన నోట్స్ని పీడిఎఫ్ రూపంలో పంపించడం జరుగుతుంది. కావున విద్యార్థులందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని భావిస్తూ ఉన్నాం. శ్రీమాత్రే నమః. ఓం శ్రీ వెంకట పూర్ణానంద లక్షానందనాథాయ నమః. విద్యార్థులందరికీ కూడా శుభాభినందనలు. ఎంతో ఆసక్తిగా పాఠాలన్నింటినీ కూడా తిరిగించి రాబోయే 19వ పాఠం ఎప్పుడు వస్తుంది అని ఎంతోమంది ప్రశ్నల రూపంలో కామెంట్ రూపంలో అడుగుతున్నారు. చాలా ఆనందదాయకంగా ఉంది. ఇంత ఆసక్తి శ్రద్ధ కలిగినటువంటి మీకు ఇంకా విలువైన నాణ్యమైనటువంటి విద్యను అందించాలి అనేటటువంటి ప్రయత్నంలో భాగంగానే కాస్త ఆలస్యం చేయడం జరుగుతోంది. కావున ఈ యొక్క ఆలస్యానికి క్షంతవ్యాన్ని. ఇంతవరకు జరిగినటువంటి 18 పాఠాలకు సంబంధించి ఏవైతే సందేహాలు ఉన్నాయో వాటన్నిటికీ సమాధానాలు ఇవ్వాలి అనేటటువంటి ఉద్దేశంతో ముందుగా మాట ఇచ్చిన విధంగా ఈ 15 పాఠాలు లేదా 18 పాఠాలు బాగా అవగతం చేసుకొని వాటికి సంబంధించినటువంటి అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఎవరైతే కామెంట్ రూపంలో తెలియజేశారో వారందరినీ ఒక సమూహంగా ఏర్పరిచి వారికి ఒక లైవ్ క్లాస్ కండక్ట్ చేయాలి అనేటటువంటి తలంపుతో ఉన్నాం. దగ్గరలో మిమ్మల్ని అందరినీ కూడా కలవాలని ఎంతో ఆతురతో ఎదురు చూస్తూ ఉన్నాను. మీరందరూ వస్తారని భావిస్తూ ఉన్నాను. మనందరం లైవ్ క్లాస్లో కలుద్దాం. ఆ లైవ్లో మీరు ఇంతవరకు ఏ అయితే పాఠాలు చూశారో వాటికి సంబంధించిన ప్రశ్నలు మిమ్మల్ని అడగడం జరుగుతుంది. ఈ ప్రశ్నలు ఎందుకు అడుగుతున్నాం అంటే మేము చెప్పినటువంటి పాఠాలు మీకు ఎంతవరకు వెళ్ళాయి, మీకు ఎంతవరకు అర్థమయ్యే విధంగా మేము ఈ పాఠాన్ని చెప్పేటటువంటి ప్రయత్నం చేశాము. ఒకవేళ అందులో ఏదైనా లోపాలుంటే సరిదిద్దుకొని ఇంకా కొద్దిగా శ్రద్ధంగా ఇంకా కొద్దిగా వివరంగా మీకు పాఠాన్ని అందించాలనే ఉద్దేశంతో మిమ్మల్ని అందరినీ కూడా ప్రశ్నలు అడగడం జరుగుతుంది. ఈ ప్రశ్నలకి ఎవరైతే సరైన సమాధానాలు ఇస్తారో వారందరినీ కూడా ప్రత్యేక సమూహంగా గుర్తించి ప్రత్యేక విద్యార్థులుగా గుర్తించి ఆసక్తి శ్రద్ధ కలిగిన వారిని వారి ఆసక్తిని బట్టి భవిష్యత్తులో ముహూర్తానికి సంబంధించిన విజ్ఞానాన్ని అదేవిధంగా పంచాంగ గణితాన్ని కూడా నేర్పించాలి అని సంకల్పించడమైంది. ఇదంతా కూడా కేవలం నిస్వార్థంగా సమాజానికి జ్యోతిష్శాస్త్రానికి సేవ చేసేటటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారిని అందించాలి అనేటటువంటి ఉద్దేశంతోనే ఇంత విశేషమైనటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. కాబట్టి దయచేసి మేము ఆల్రెడీ పండితులము, మాకు ఆల్రెడీ దీంట్లో అవగాహన బాగా ఉంది అనే వారి గురించి నేను ప్రస్తావన చేయటం లేదు. నిజంగా మేము విద్యార్థులమే, ఇంకా తెలుసుకోవాలి, మాకు ఇంతవరకు తెలిసినటువంటి జ్ఞానం చాలా అల్పమైనది, ఇంకా భవిష్యత్తులో వీటికి సంబంధించిన పరిజ్ఞానం బాగా పెంచుకోవాలి అనేటటువంటి తలంపు ఉన్నవారు మాత్రమే ఇందులో జాయిన్ అవ్వండి. వారిని ఇంతవరకు జరిగినటువంటి పాఠాలకు సంబంధించినటువంటి ప్రశ్నలు అడగడం, తద్వారా వారిచ్చేటటువంటి సమాచారాన్ని స్వీకరించడం, ఒకవేళ వారికి ఇందులో ఏదైనా సందేహాలు ఉంటే వాటిని నివృత్తి చేసేటటువంటి ప్రయత్నం చేద్దామని భావిస్తూ ఉన్నాం. ఇందుకు ప్రధానమైనటువంటి నియమాలు కొన్ని పెట్టుకోవడం జరిగింది. అందులో మొదటి నియమం ఏంటి అంటే ఇంతవరకు జరిగినటువంటి 18 పాఠాలను క్షుణ్ణంగా 1-2 సార్లు విన్న వాళ్ళే ఉండాలి, నోట్స్ రూపంలో రాసుకున్న వాళ్ళే ఉండాలి. ఒకవేళ క్లాస్లో మేము మీరు రాసినటువంటి నోట్స్ చూపించండి అంటే కనీసం ఆ నోట్స్ చూపించేటటువంటి ప్రయత్నం అయినా చేయగలగాలి. రెండవది, ప్రతి పాఠానికి సంబంధించినటువంటి ప్రశ్నలకు సమాధానాలు కామెంట్ రూపంలో తెలియజేసిన వాళ్ళై ఉండాలి. ఇక మూడవది ముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే ఈ యొక్క లైవ్ క్లాస్లో వ్యక్తిగతమైనటువంటి జాతకాలు అడగడం కానీ లేదా వ్యక్తిగతమైనటువంటి సమాచారాన్ని అంటే ఫోన్ నెంబర్ కానీ అడ్రస్లు కానీ అడగడం కానీ దయచేసి చేయవద్దు. కారణం ఏంటంటే కొద్దిగా గోప్యంగానే ఉండి ఈ యొక్క పాఠాలని అందరికీ అందించాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. జ్యోతిష్శాస్త్రానికి సంబంధించి ఇది తరగతులకు సంబంధించినటువంటి వీడియోలను మనం చేస్తున్నాం. అంతేకాని దీని ద్వారా జాతకాలు చెప్పాలి అనేటటువంటి ఉద్దేశం కాదు, లేదా దీని ద్వారా ఏదో బాగా కీర్తి ప్రతిష్టలు సంపాదించేసి ఎక్కువ మంది క్లయింట్స్ని పెంచుకోవాలనే ఉద్దేశంతో చేయటం లేదు. శాస్త్రం అనేది అధ్యయనం చేసిన తర్వాత అధ్యయనం చేసేటటువంటి వ్యక్తి తిరిగి 10 మందికి ఆ వెలుగును అందించేటటువంటి ప్రయత్నం చేయాలి. కాబట్టి అందులో భాగంగానే ఈ యొక్క కార్యక్రమాన్ని మేము ప్రారంభించడం జరిగింది. మీ అందరి సహాయ సహకారాలు మాకు సంపూర్ణంగా లభిస్తాయని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఉన్నాను. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటి అంటే ప్రతి వీడియోకు సంబంధించినటువంటి సమాచారాన్ని మీరు బాగా నోట్స్లో మీకు అర్థమయ్యే విధంగా రాసుకోవాలి. అందుకోసమే మీకు ఈ యొక్క వారం రోజుల సమయాన్ని మీకు కేటాయించడం జరుగుతోంది. ఈ వారం రోజులు ప్రిపరేషన్ హాలిడేస్ అనుకోండి. ఈ వారం రోజులు వీడియోల్ని 1-2 సార్లు వినండి, నోట్స్ రూపంలో రాసుకోండి. మీకు అర్థం కాని విషయాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని క్వశ్చన్స్ రూపంలో రాసుకోండి. వేరే పాఠాలకు సంబంధించి లేదా వేరే పుస్తకాలకు సంబంధించి ప్రస్తావన చేయవద్దు.
ఇంతవరకు జరిగిన వాటి గురించి మాత్రమే మనం ప్రస్తావించుకుందాం. ఒక క్రమశిక్షణతో, క్రమ పద్ధతిలో ఈ యొక్క సిలబస్‌ని మీకు అందించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా ఈ యొక్క తరగతులను కూడా కొనసాగించాలని భావిస్తూ ఉన్నాం. ఈ యొక్క పాఠాల్లో ఎవరైతే 15 పాఠాలు పూర్తి చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీటింగ్ మనం 30 పాఠాలకి పెట్టుకోబోతున్నాం. 30 పాఠాలు పూర్తి చేసిన వారికి మళ్ళీ ఇంకొకసారి లైవ్ క్లాస్ కండక్ట్ చేసుకోవడం, వాళ్ళందరికీ పీడిఎఫ్ రూపంలో ఒక అమూల్యమైనటువంటి నోట్స్‌ని అందించడం. ఇలాగా ఒక క్రమ పద్ధతిలో ఈ యొక్క పాఠ్యాంశాలని ముందుకు తీసుకెళ్లాలని ఆశిస్తూ ఉన్నాం. మీ అందరినీ కలవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు కూడా 10వ తేదీ ఆగస్టు 10, 2025 ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకి మీకోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. మీరందరూ కలుస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. వస్తారు కదూ? శ్రీమాత్రే నమః.